వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కంటెంట్ సోషల్ మీడియాలో తొలగిస్తూ ఉండడమే కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అండ్ మరి ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు లేవనెత్తినా కూడా చాలా కంటెంట్‌ని కంట్రోల్ చేసుకుంటూ పోతున్నారు. నేరుగా కొన్నిసార్లు పోలీసులు, అధికారులే ఆ సంస్థలకు లేఖలు రాసి అది డిలీట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఆ మేరకు వాళ్ళ దగ్గర నుంచి లేఖ వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలొచ్చాయని జెప్పి, చాలా కంటెంట్‌ను ఆహ్, కంట్రోల్ జేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే జనంలోకి వెళ్ళనీయకుండా. అరే! ఈ కంటెంట్, ఆ కంటెంట్ పక్కన పెట్టు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లే లేకుండా జేశారు. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి చూడండి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ కోసమైనా వాళ్ళు, వాళ్ళు చేసిన మంచో, ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతో, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వీటన్నిటి మీద చర్చించుకోవడం కోసమైనా వాళ్ళకే స్వతహాగా ఒక యాప్ ఉండాలనుకున్నారు. అందుకే జగన్ 2.0 సూపర్ యాప్ అని చెప్పి ఒకటి తీసుకొనొచ్చారు. అంటే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ, ఇక్కడ ఏ కంటెంట్ డిలీట్ చేయబడదు. ఏ కంటెంట్ డిలీట్ చేయబడదు అంటే దాని అర్థం అడ్డదిడ్డమైన కంటెంట్ అని కాదు. అంటే కక్షగట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందనో, ప్రభుత్వం చేసే అవినీతిని ప్రశ్నిస్తున్నారనో, ఇట్లా ఏ కంటెంట్ ఇటువంటి కాంటెక్స్ట్‌లో తొలగింపబడదు అని దాని అర్థం. అయిపాయే. జగన్మోహన్ రెడ్డి గారు 3:30కు యాప్‌ను లాంచ్ చేశారు. ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఆ విషయం చేరి ఉండదు. అప్పుడే ఇంకా తెలుగుదేశం పార్టీ ఛానల్స్‌లో డిబేట్లు ప్రత్యక్షమైపోయాయి. ఒకాయనేమో ఏంది 2 నంబర్ దందా జగన్ 2.0 యాప్ అంట, ఈ 2 నంబర్ దందా ఏంది అంటాడు. ఇంకొక ఆయనేమో ఇక డిజిటల్లీ రఫా రఫా అంట అని చెప్పి గంటలు గంటలు డిబేట్లు. బ్రాండ్ అంబాసిడర్లు సిద్ధమైపోయారు. ఎవరైనా గనుక ఒక యాప్‌ను లాంచ్ చేస్తే దాన్ని ప్రమోట్ చేయడం కోసం వాళ్ళు రకరకాలుగా టైము, డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళ ప్రమోషన్ కోసం. బ్రాండ్ అంబాసిడర్‌లను నియమించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్లు ఏంటి? ఎవరు అంటే తనను తీవ్రంగా ద్వేషించి వ్యతిరేకించే తన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు, సోషల్ మీడియాని. అసలు వైసీపీ వాళ్ళకంటే వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. వైసీపీ ఛానల్స్‌లో గాని ఇది డిబేట్ పెట్టుకోకంటే ముందే వీళ్ళు డైరెక్ట్‌గా గంటల గంటలు డిబేట్‌కి వచ్చేసారు. ఇదంతా పాత కాన్సెప్టు. చంద్రబాబు గారు ఎప్పుడో చేసి పెట్టేశారు ఇదన్నీ అని అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి మళ్ళీ వీళ్ళే అంటారు. అంటే ఇప్పుడు రఫా రఫా అని చెప్పి చేస్తారా అక్కడ? డిజిటల్ ప్లాట్‌ఫాము, ఒక యాప్ ఇది. దీనికి అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇదేమో చట్టాలకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అతీతమైనదేమీ కాదు. వాళ్ళు చర్చించుకోవడం కోసం ఒక యాప్ అది. ఎవరైనా ఏమైనా పోస్ట్ చేసుకోవచ్చు అంటే దాని అర్థం అడ్డదిడ్డంగానే కాదు కదా. ఒకటే కుక్క పెట్టేశారు. 3:30కి లాంచ్ చేస్తే 6, 7 గంటలకు మొదలుపెడితే ఒకటే. బేసిక్‌గా ప్రొద్దున్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ రెవల్యూషన్ అని చెప్పి చెబుతూ వస్తూ ఉన్నారు. అప్పటినుంచే వీళ్ళు ముందే రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు. డిబేటు అంశం ఎందుకంటే అప్పటికప్పుడు ఎట్లా ముందే రెడీ చేసి పెట్టుకున్నారు. అని ఏ డిజిటల్ విప్లవం తీసుకొచ్చినా మన యొక్క వర్షన్ ఇట్లే ఉండాలి. జస్ట్ అక్కడ నేమ్ ఏంటి, డిజిటల్ విప్లవం పేరు అన్నది ఒకటే ఖాళీ పెట్టారు అక్కడ. జగన్ 2.0 సూపర్ యాప్ అని. సో ఆ ఖాళీని నింపుకుంటూ వచ్చారు అది లాంచ్ చేసిన తర్వాత. మొత్తం అంతా రెడీగా చేసి పెట్టుకున్నారు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా జగన్ 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 నామస్మరణ. రాజకీయంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి వేధింపులు ఉన్నాయి. క్లీన్ కంటెంట్‌ను కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉందని ప్రమోట్ కానివ్వడం లేదు. కాబట్టి మేము చర్చించుకోవడం కోసం మేము ఒక యాప్ అని తెచ్చుకున్నారు. దాని మీద ఇంతగానం వీళ్ళు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక జగన్ అనే 3 అక్షరాలను
ఏ విధంగా జనాల్లో పలుచన చేయాలి, ఏ విధంగా ఆయన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా దూషించాలి, ఏ విధంగా ఆయనకు లేబుల్స్ వేయాలి, ఏ విధంగా దుష్ప్రచారం చేయాలనే దానికోసం కేవలం 3 అక్షరాల పేరుకు వ్యతిరేకంగా 24/7 365 డేసు ఇంత పెద్ద అంటే వ్యవస్థలే, పార్టీలే కాకుండా పత్రికలు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా ఈ సింగిల్ లైన్ ఎజెండాగా పనిచేస్తున్నాయంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతులు అని చెప్పి వీళ్ళు ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. ఇంతకు మించి ఏం సాక్ష్యాలు కావాలి?